సహజంగా మనిషికి బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గర తీసుకెళ్తాడు. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాడు. బైక్ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనిషికున్న సమస్య ఏమిటంటే మనిషే పాడైపోయాడు. మనిషి పాడైపోయాడు, ఆ మనిషి మనసు పాడైపోయింది. ఇప్పుడు మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనిషి బాగుపడతాడు? మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితేనే మనిషి బాగుపడతాడు. పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడని చెప్పి ఆ దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చేశాడు. కాబట్టే క్రిస్మస్. యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు లోకరక్షకుడని, నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఈ సమయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. కాబట్టే ప్రపంచము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది.